వెదజల్లే పద్ధతిలో సాగుకి ఎంతో లాభం. మహబూబాద్ జిల్లా గార్ల మండల వ్యవసాయ అధికారి రామారావు మంగళవారం స్థానిక పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వెదజల్లే పద్ధతిలో సాగు రైతులకు ఎంతో మేలు చేస్తుందని వారు తెలియజేశారు. అదేవిధంగా నాటు వేసే పద్ధతిలో ఎకరానికి 25 నుంచి 25 కిలోల విత్తనం అవసరమవుతుందని, అదే నేరుగా వెదజల్లే పద్ధతిలో 10 నుంచి 12 కిలోలు మాత్రమే అవసరమవుతుందని, పైగా కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని, మంచి దిగుబడి కూడా సాధించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రాజశేఖర్, మనోజ్ కుమార్, భవానీ, శిరీష, రైతులు నరేష్, సోమయ్య, శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులు నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా విత్తనాన్ని డైరెక్ట్గా ప్రధాన పొలంలో విత్తనాన్ని వెదజల్లటం ద్వారా నాటు అవసరం లేకుండా ఒక నారుమడిని ఒక నెల రోజుల పాటు పెంచి కూలీలతోటి నాటు వేసే విధానం అవసరం లేకుండా నేరుగా వెదజల్లే విధానాన్ని ఆచరించడం ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చునని రైతాంగానికి తెలియజేస్తున్నాం. అయితే గత వానాకాలంలో దాదాపు 500-600 ఎకరాల వరకు మన గార్ల మండలంలో నేరుగా విత్తనం వెదజల్లే విధానాన్ని ఆచరించారు. అదేవిధంగా యాసంగిలో కూడా 400 ఎకరాలు విత్తనాన్ని వెదజల్లే పద్ధతిని అవలంబిస్తున్నారు. దీని ద్వారా కూలీల ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు విత్తనం ఆదా అయ్యిద్ది. నాటు వేసే పద్ధతిలో 20 నుంచి 25 కిలోలు విత్తనం అవసరం. మరి ఈ విధానంలో కేవలం 10 నుంచి 12 కేజీల విత్తనాన్ని ఒక మనిషితోటి ఎకరం పొలంలో వెదజల్లవచ్చు. ఈ పద్ధతిని ఆచరించడం ద్వారా మరి 10-15 రోజులు ముందుగానే వరి కోత రావడంతో పాటు చీడపీడలను నివారించే గుణం కూడా ఈ వరికి చాలా గట్టిగా ఉండటం ద్వారా ఉన్నదని మేము గమనించడం జరిగింది. మరి ఈ రైతు వేదికల ద్వారా కూడా రైతు సోదరులందరూ కూడా ఈ విధానాన్ని ఆచరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం పెట్టుబడి తక్కువ కాబట్టి ఒక ఎకరానికి నాటు పద్ధతిలో కనీసం 5-6 వేల రూపాయలు వరకు ఆదా అవుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వచ్చే వానాకాలంలో ఈ విధానాన్ని ఆచరించాలని కోరుతున్నాం. ఈ వెదజల్లే పద్ధతిలో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఏరోబిక్ విధానం, అంటే నేరుగా పొడి దిక్కులోనే ట్రాక్టర్ ద్వారా సీడ్ డ్రిల్ పరికరం ద్వారా విత్తనాన్ని వెదజల్లుకోవచ్చు. అదేవిధంగా డ్రమ్ సీడర్ ద్వారా కూడా విత్తనాన్ని నేరుగా పరికరంతో వెదజల్లవచ్చు. అలా కాకుండా మూడో పద్ధతిలో నేరుగా ఒక కూలి మనిషితోటి విత్తనాన్ని ప్రధాన పొలంలో వెదజల్లటం ద్వారా ఈ 3 రకాల పద్ధతులు చాలా మేలు చేస్తాయని రైతులకి సూచించడం జరుగుతుంది.